జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ డీజీపీ రామ్మోహన్ రావు రాసిన గవర్నర్ పేట్ నుంచి గవర్నర్ హౌస్ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు రేవంత్. గతంలో జాతీయ రాజకీయాలను శాసించే స్థాయి మనకుండేదంటూ తెలిపారు. సంజీవ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి తెలుగువారు ఢిల్లీలో తెలుగుపై గుర్తింపు తెచ్చారంటూ చెప్పారు. ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ చేసేవాళ్లు లేకపోవడమే ఇందుకు కారణమంటూ తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో అంతటి ప్రభావం చూపించలేకపోతున్నామంటూ తెలిపారు రేవంత్. ఒకప్పుడు నార్త్ నుంచి ప్రధాని ఉంటే సౌత్కు రాష్ట్రపతి ఉండేవారంటూ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. దేశ రాజకీయాల్లో మన పాత్ర ఏంటో చర్చించాలంటూ తెలిపారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, అనుభవం కలిగిన వారి సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందంటూ చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్. పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందేమని నేను అనుకుంటున్నా. వారు ప్రస్తావించిన అంశాలు అందులో చూడండి లేకపోతే చదవండి అని చెప్తున్నారంటే, మీ అందరితో నా మనవి ఒక్కటే, రాష్ట్రము, రాష్ట్ర ఏర్పాటు, జరిగిన పరిణామాలు, దాని వెనకాల ఉన్న నేపథ్యాలు ఇవన్నీ కూడా నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ లోతుగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం అందరం మన వాళ్ళుగా మనందరం కలిసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది, రాణించాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే పద్మవిభూషణ్ వచ్చినా, పద్మశ్రీ అవార్డులు వచ్చినా మన వాళ్ళకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని గౌరవించడానికి అధికారికంగా మేము ముందుకు వచ్చినాం. ఈ కార్యక్రమంలో కూడా నేను రామ్మోహన్ రావు గారి పుస్తకావిష్కరణ అంటే మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నది మళ్ళీ మనందరం కూర్చొని కలిసి మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. 5 ట్రిలియన్ ఎకానమీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాంట్లో 5 ట్రిలియన్ ఎకానమీలో మనం ఎట్లుండాలి, మన పాత్ర ఏముండాలి, అదేవిధంగా ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం, మన పాత్ర. దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు, కాదు, తెలుగు తర్వాతనే బెంగాల్. సో మరి జాతీయ స్థాయిలో మన భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది, అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.